పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన కసరత్తు జరుగుతున్నదట. హాజరైన రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దీపాదాస్ మున్షి. కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది ఇప్పుడు చర్చ. ఇగో తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపికపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. నిన్నటితో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపిక ఉంటుందని చెప్తున్నారు. అంటే ఒక దళితుడికో, ఒక గిరిజనుడికో, ఒక బీసీకో ఇచ్చే అవకాశం కనబడుతున్నది. మెజారిటీ అయితే బీసీ వినబడుతున్నది. చూడాలి ఏం జరుగుద్ది అన్నది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి, ఓసీ నుంచి. కాబట్టి మళ్ళీ ఇంకొక రెడ్డికి ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఈ ఇచ్చిరంటే కథమే. సో తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపికపైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. గురువారం రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం జరిగింది. కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపైన నివేదికను కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు శుక్రవారం అందజేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈ నెలాఖరులో లేదంటే జూలై మొదటి వారంలో నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపినాయట. అంటే ఫస్ట్ పీసీసీనే నియమిస్తారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు ఆశావహులు 2-3 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేష్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కలు సైతం అధ్యక్ష పదవి అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గురువారం పార్లమెంట్ హాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్లు వేరువేరుగా కలిసి తమ మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్లు కూడా 2-3 రోజులుగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షిలను వేరువేరుగా కలుస్తున్నారు. సీఎం వరంగల్ పర్యటన 29వ తేదీకి వాయిదా పడ్డదట. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్లో చేయాల్సిన పర్యటన శనివారానికి వాయిదా పడ్డది. వీటి కారణాల చేత ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆంధ్రజ్యోతిలో ఇదే అధ్యక్ష పదవికి సంబంధించిన వార్త వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో పలువురు నేతల పేర్లు. ఆంధ్రజ్యోతిలో ఈ 2 ఫోటోలు వచ్చినాయంటే ఇక్కడ మనం గమనించాల్సింది రేవంత్ మార్క్ ఉండాలి అన్న ఒక ఇదైతే కనబడుతున్నది. సో బేసిక్గా మహేష్ కుమార్ గౌడ్ పేరుని తెర మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. కొత్తగా బలరాం నాయక్ పేరును తెర మీదకి తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి. మనకి కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, సో ఈ 2 పేర్లని రేవంత్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. ఎట్లా అన్నది చెప్తా. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటాను కూడా పరిగణలోకి తీసుకుంటే భట్టి విక్రమార్క, సంపత్. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. రేవంత్ రెడ్డి ఒకవైపు సీఎంగా, మరోవైపు పీసీసీ చీఫ్గా జోడు పదవులు నిర్వహిస్తుండగా పార్టీ పగ్గాలు మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఒక దశలో రేవంత్ రెడ్డి కూడా తాను ప్రభుత్వ బాధ్యతలకే పరిమితం కాబోతున్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపైన కసరత్తు ప్రారంభమైంది. సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో పీసీసీ పైన శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయట. సో ఇందులో మనం కొంత అనలైజ్ చేయాలి దీన్ని. ఇగో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కూడా ఈ అంశంపైన సోనియా గాంధీని కలిశారు. ఖమ్మం జిల్లా టూర్లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఏ సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. సామాజిక సమీకరణలే కీలకం. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో పీసీసీ అధ్యక్ష పదవిని ఆ వర్గానికి ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవిని అప్పగిస్తారనే అంశంపైన స్పష్టత ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బలహీన వర్గాల్లో బీసీలకు ఇస్తారా, ఎస్సీలకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా అనేది ఇంకా తేలాల్సి ఉన్నది. బీసీ కోటాలో మహేష్ ఆశలు చూడండి. తెర మీదకి వీళ్ళు పేరు ఎట్లా తీసుకొస్తారన్నది ఒకసారి ఇక్కడ గమనించాలి.
వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ రేసులో ముందు వరుసలో ఉన్నారట. పార్టీ సీనియర్ నేతగా మహేష్కు గుర్తింపు ఉన్నది. ఢిల్లీ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పేపర్ ఏంటంటే కొంత రేవంత్కి అనుకూలంగా, పార్టీకి అనుకూలంగా కంటే కొంత రేవంత్కి అనుకూలంగా ఎక్కువగా వ్యవహరిస్తుంటుంది ఆంధ్రజ్యోతి. ఇప్పుడు రాధాకృష్ణ ఒక లైన్ క్రియేట్ చేసి ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పేరే అధిష్టానం ఫోకస్లో ఉంది అని చెప్తాడు. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే బీసీ కోటా నుంచి ఇద్దరి పేర్లు తెర మీదకి వచ్చినాయి. ఫస్ట్ వచ్చిన పేరు మధు యాష్కి గౌడ్. నెమ్మదిగా ఆయన పేరుని వెనక్కి నెడుతున్నారు. ఈనాడులో కూడా ఇదే ఉంది, మీరు చూడండి. మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా మంచి వ్యక్తే. ఆయన చాలా సాఫ్ట్గా ఉంటాడు, పెద్దగా వివాదరహితుడు, పెద్దగా ఇది ఉండదు. సో ఈయన ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. ఇద్దరిలో కంపేర్ చేస్తే బలంగా వర్క్ చేసే దాంట్లో కానీ హైకమాండ్తో కొంత ర్యాపో బలంగా ఉన్న నాయకులు కంపేర్ చేస్తే ఆయన తెలంగాణ ప్రజల్లో కొంత బలమైన లీడర్ ఎవరు అంటే టక్కున మనకి మధు యాష్కి పేరే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ బిల్లు పెట్టిన క్రమంలో పార్లమెంట్లో బయట చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసారు వీళ్ళంతా. సో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కనుక పక్కాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఆల్రెడీ టీడీపీ లైన్ ఒకటి ఎంటర్ అవుతున్నది, టీడీపీ ఫోకస్ ఒకటి కనబడుతున్నది. ఇది చాలా ప్రమాదకరం భవిష్యత్తులో పార్టీకి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ తెలంగాణ అంశాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే మధు యాష్కి గౌడ్కి పీసీసీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ పేపరు మహేష్ కుమార్ గౌడ్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఈయన మనకేం వ్యతిరేకమని ఇంకోటి జనరల్గానే అనలైజ్ చేస్తున్నా. ఆయన కూడా మంచి వ్యక్తే, ఆయన నాన్ కాంట్రవర్సీ. సో ఇప్పుడు బేసిక్గా మధు యాష్కి గౌడ్ పేరు తెర మీదకి వచ్చినప్పుడు రేవంత్ పెట్టిన పేరే ఈ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే రేవంత్కి చాలా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు రేవంత్కు ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు కూడా ఏంటంటే పార్టీని నడిపించే వ్యక్తి కూడా పీసీసీ కూడా తను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మధు యాష్కి కూడా రేవంత్తో బాగానే ఉన్నాడు కాదనట్లేదు, కానీ మధు యాష్కి కూడా కొంత ఓన్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన అవకాశం ఉంటుంది. ఆయనకి హైకమాండ్తో ర్యాపో ఉన్నది, డైరెక్ట్గా వీళ్ళు వాళ్ళని గెలవగలరు, ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ని పెట్టినాం అనుకోండి, మహేష్ రేవంత్ ప్రతి నిర్ణయం తీసుకోవాలంటే రేవంత్తో మాట్లాడి సో ఈ వ్యవహారం ఉంటుంది. సో అందుకే మధు యాష్కిని కొంత సైడ్ చేసి మహేష్ గౌడ్ని పెట్టాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు ఒకటి కనబడతాం వెరీ క్లియర్గా. ఇంకొకటి ఇక్కడ ఎస్టీ అన్న అంశం తెర మీదకి వచ్చింది. ఈనాడులో ఇవాళ మీరు బలరాం నాయక్ ఫోటో చూసి ఉంటారు. అసలు యాక్చువల్గా బలరాం నాయక్ ముందు నుంచి పోటీలోనే లేడు. బలరాం నాయక్ ఈయన ఎస్టీ అండ్ ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు, మహబాద్ ఎంపీ. అసలు ఇంకా ఆల్రెడీ ఎంపీ ఒక ఆయన, ఎమ్మెల్సీ ఒక ఆయన. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ పదవులు ఎందుకు? ఒక రకంగా చెప్పాలంటే లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ బెల్లయ్య నాయక్ పేరు వినిపించిందట. ఎస్టీ నుంచి ఎవరిని పెడదామంటే హైకమాండ్లో లీడర్లు బెల్లయ్య నాయక్ పేరుని తీసుకొస్తే ఇప్పుడు బెల్లయ్య నాయక్ ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణలో బలంగా కొట్లాడిండు, వాళ్ళ కమ్యూనిటీ పరంగా చాలా బలమైన లీడరు. ఇవన్నీ అంశాలను బేరీజ్ వేసుకున్నప్పుడు ఈయన పేరు తెర మీదకి వస్తే ఈయన కూడా కొంత ఓన్గా డెసిషన్స్ తీసుకుంటాడు. వీళ్ళంతా ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, వీళ్ళు అంత ఈజీగా వీళ్ళు చెప్తే వినరు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు లీడర్ అంటాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ప్లేస్ని కొట్టడానికి ఇప్పుడు బలరాం నాయక్ పేరు తెర మీదకి తీసుకొచ్చారు. సో అట్లా ఇప్పుడు ఇదంతా మరి ఎట్లా ప్రొజెక్ట్ కావాలంటే ఇట్లాంటి పేపర్లు ఉన్నాయి కదా, వీళ్ళ ద్వారా తెర మీదకి తీసుకొస్తారనమాట. వీళ్ళిద్దరే ఉన్నారు పోటీలో, మిగతా వాళ్ళంతా తర్వాతనే ఉన్నారు. సోనియా గాంధీ వీళ్ళ పేర్లే ఆలోచిస్తుంది అన్నట్టుగా. అందులో భాగంగా ఆంధ్రజ్యోతి పని చేస్తూ ఉంటుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ రేసులో ముందు వరుసలో ఉన్నాడట. పార్టీలో సీనియర్ నేతగా మహేష్కు గుర్తింపు ఉన్నది. ఢిల్లీ పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. పీసీసీ వ్యవస్థీకృత వ్యవహారాలను కూడా మహేష్ కుమార్ పర్యవేక్షించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ అర్బన్ టికెట్ను ఆశించినప్పటికీ అవకాశం రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ పదవులకు రెడ్డి బీసీ కాంబినేషన్ 92 నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రెడ్డి వర్గానికి చెందినవారు కావడంతో ఇప్పుడు మహేష్ పీసీసీ పదవి ఆశిస్తున్నారు. మరోవైపు బీసీ కేటగిరీలో పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాష్కి పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు గౌడ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీ బీసీ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా పీసీసీ పగ్గాలను అదే వర్గానికి ఇస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా తెరపైకి బలరాం నాయక్. నేను చెప్పలే, ఈ పేరు లేనే లేదు, సడన్గా తీసుకొచ్చారు.
పీసీసీ చీఫ్ రేసులో మహిబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. బలరాం నాయక్ ఎస్టీ కేటగిరీలో మెజారిటీ ఉపకులమైన లంబాడా వర్గానికి చెందినవారు. 2009-2014 మధ్యకాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఎవరూ ఊహించని రీతిలో సోనియా గాంధీ ప్రతిపాదనతో బలరాం నాయక్ కేంద్ర కేబినెట్లో స్థానం దక్కింది. వివాదరహితుడు, అధిష్టానానికి విధేయంగా ఉంటారనే పేరు ఆయనకున్నది. భట్టి సంపత్ పోటీ పీసీసీ అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వస్తే ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేటగిరీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాల కేటగిరీలో ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవిని కూడా తనకే ఇవ్వాలనే ప్రతిపాదనను భట్టి అధిష్టానం ముందు పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో కూడా పాటించవచ్చు కదా అనే వాదనను భట్టి తెరపైకి తెచ్చిండు. అక్కడ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన పీసీసీ ఉంది. ఈ నాకు కూడా కావాలంటుండు. కాంగ్రెస్లో మాలలకు ప్రాధాన్యత పెరుగుతోందని, పీసీసీ పగ్గాలను మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉన్నది. దీంతో ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పీసీసీ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు టికెట్ను ఆశిస్తే మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి దక్కడాన్ని ఆయన గుర్తు చేస్తున్నాయట. దయాకర్ పేరు ఇందులో లేనే లేదు, ఎందుకంటే ఆయనకి ఇవ్వడానికి ఈ కొంతమంది లీడర్లు అసలు అంగీకరించారు కాబట్టి ఆయన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. సో ఎవరు ఈ దాంట్లో అన్నది లీడర్ల మధ్య యుద్ధం అన్నట్టు. ఇది మెయిన్ లీడర్లు మా ఓన్ని పుష్ చేయాలని, ఆయన ముఖ్యమంత్రి మా ఓన్ని పుష్ చేయాలని వాళ్ళు ఇట్లా పోటీ నడుస్తూ ఉన్నది. ఎవరైతారన్నది చివరి వరకు మనం చెప్పలేం.